హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఈరోజు మార్కెట్ చూసారా, విపరీతమైన వాలటాలిటీ చూపించింది. ఈరోజు మార్కెట్లో మాత్రం ఇంట్రాడే ప్లేయర్స్కి చుక్కలు చూపించింది అనుకోవచ్చు. సో ఈరోజు మార్కెట్ 80 పాయింట్స్ ప్లస్ తోటి ఓపెన్ అవుతూ 25,140 లెవెల్స్కి వెళ్తూ 24,700 లెవెల్స్ని లోగా ఫామ్ చేసింది. అట్లానే ఒకానొక టైంలో మార్కెట్ 24,800 నుంచి 25,000 ఆల్మోస్ట్ 200 పాయింట్లు విత్ ఇన్ 15 మినిట్స్లో 200 పాయింట్లు విత్ ఇన్ 15 మినిట్స్లో మూవ్ అవుతూ అట్లానే 25,000 పాయింట్ల నుంచి మరలా ఒకసారిగా 24,700 24,694 వచ్చి మరలా వెంటనే 24,900 ఆల్మోస్ట్ 200 పాయింట్లు. సో ఇక్కడ 200 పాయింట్లు, ఇక్కడ 200 పాయింట్లు. అదే ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు, ఈరోజు ఆప్షన్స్ సెల్ చేసేవాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి మామూలుగా లాస్లు వచ్చి ఉండవు. సో ఎవరైతే అన్ని స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అయి ఉంటాయి, నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని స్టాప్ లాస్లు మ్యాక్సిమం ట్రిగ్గర్ అయ్యి. ఇట్లానే బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలు కూడా సేమ్ వాలిటిలిటీ. సో ఈరోజు 51,780. సో నిన్న మనం రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, 51,800. ఆ రెసిస్టెన్స్ వరకు ఆల్మోస్ట్ టచ్ చేసుకుంటూ డ్రాప్ అవుతూ వచ్చింది మార్కెట్. డ్రాప్ అయితే 51,109. అక్కడి నుంచి మరలా 51,600, సుమారుగా 500 పాయింట్లు. సో ఈ 15 మినిట్స్ క్యాండిల్ చూడండి ఎంత విపరీతమైన వాలటాలిటీ ఉందో. 51,100 నుంచి 51,600, సుమారుగా 500 పాయింట్లు విత్ ఇన్ 15 మినిట్స్లో. సో ఆప్షన్ సెల్లర్స్ ఎవరైనా స్టాప్ లాస్లు పెట్టుకున్న వాళ్ళకి స్టాప్ లాస్ అన్నీ ట్రిగ్గర్ అయ్యి ఉంటాయి ఈరోజు. అక్కడి నుంచి బిగిన మరలా 51,600 నుంచి 50,194 వరకు. సో 50,194 కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. అక్కడి నుంచి స్లోగా రికవర్ అవుతూ వచ్చి ఒకానొక క్యాండిల్లో 51,500 వరకు. 50,200 ఎక్కడ, 51,500 ఎక్కడ. సో మరలా 51,500 నుంచి అక్కడే ఉంటుందా అంటే లేదు, మరలా వెంటనే డ్రాప్ అయిపోయి 50,300కి వచ్చేసింది. సో ఈ విధమైన వాలటాలిటీ చూపించింది. ఈరోజు ఆప్షన్ సెల్లర్స్కి మాత్రం ఒక రకంగా చుక్కలు చూపించింది అనుకోవాలా. ఈరోజు చార్ట్లో మన లెవెల్స్ ప్రకారము ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అవుతుందో ఒకసారి చూద్దాం. సపోర్ట్ వచ్చి ఈరోజు లో 50,190. అది కనుక బ్రీచ్ అయితే, ఈరోజు లో కనుక బ్రీచ్ అయితే సుమారుగా 49,800 లెవెల్స్ ఆ 49,700 లెవెల్స్ వరకు కూడా డ్రాప్ అవ్వచ్చు. సో అదే రెసిస్టెన్స్ 51,000, సుమారుగా 50,900 అంటే 51,000 రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు మనం. అట్లానే నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు లో కనుక 24,695 కనుక బ్రీచ్ అయితే అది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అది కనుక బ్రీచ్ అయితే 24,480 లేదంటే 24,500 రౌండ్ ఫిగర్ కంటే 24,500 లెవెల్స్ వరకు మనం వాచ్ చేయొచ్చు. అట్లానే రెసిస్టెన్స్ 25,010 అంటే రౌండ్ ఫిగర్ తీసుకుంటే 25,000 వరకు రెసిస్టెన్స్. ఆ నెక్స్ట్ 25,200. సో ప్రతి 200 పాయింట్కి అప్ డౌన్. ఈ మార్కెట్ మూవ్మెంట్స్ బట్టి చూస్తే సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ రెస్పెక్ట్ చేసే అవకాశమే కనిపించట్లేదు. అసలు మార్కెట్లో ఎటు పడితే అటు మూవ్ అవుతూ ఉన్నాయి. సో అట్లా మనం ఒకసారి ఆ షీట్లోకి వెళ్ళి సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఆ లెవెల్స్ ఒకసారి మీకు గుర్తుండిపోయేటట్టుగా షీట్ ప్రిపేర్ చేశాను. ఆ షీట్ మీకు ఒకసారి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇక్కడ మీకు చూస్తే రేపటికి, సో అక్టోబర్ 8 మార్కెట్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. సో ఈరోజు ఓపెనింగ్ క్లోజింగ్ చూస్తే 25,084 దగ్గర ఓపెన్ అవుతూ 24,694 లో ఫామ్ చేస్తూ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డిఫరెన్స్. అట్లానే క్లోజ్ వచ్చి 24,795 దగ్గర క్లోజ్ అయింది. 218 పాయింట్లు నెగిటివ్ తోటి క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 51,543 దగ్గర ఓపెన్ అవుతూ 51,784 అంటే ఆల్మోస్ట్ 240 పాయింట్లు అప్ సైడ్ మూవ్ అవుతూ 50,200 అంటే సుమారుగా 1,500 పాయింట్లు ఇంట్రాడే మూవ్ ఉంది ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో. సో టూ మచ్ వాలటిలిటీ ఉంది ఈరోజు మార్కెట్లో మాత్రం. అట్లానే 50,478 ఆల్మోస్ట్ 200 పాయింట్లు 250 పాయింట్లు ప్లస్ తోటి క్లోజ్ అయింది, కానీ లో కంటే పైకి వచ్చి క్లోజ్ అయింది, కానీ బట్ స్టిల్ అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. -983 పాయింట్లతోటి లోలో క్లోజ్ అయింది. నిన్న క్లోజింగ్తో పోలిస్తే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ లోలో క్లోజ్ అయింది. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సపోర్ట్, నిఫ్టీ సపోర్టు 24,690 ఈరోజు లో, అది 24,690 లో ఈరోజు.
అట్లానే 24,480 నెక్స్ట్ సపోర్ట్. ఒకవేళ 24,690 గనక బ్రీచ్ అయితే 24,480 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ దగ్గరికొస్తే 25,000 ఫస్ట్ రెసిస్టెన్స్ 25,000 ఫేస్ చేయొచ్చు. సెకండ్ రెసిస్టెన్స్ 25,250 చూడొచ్చు. అట్లానే బ్యాంక్ నిఫ్టీ దగ్గరికొస్తే ఫస్ట్ సపోర్ట్ ఈరోజు లో ఉంది కదా 50,194, క్లోజింగ్ వచ్చి 50,478, ఆల్మోస్ట్ 300 పాయింట్లు. 300 పాయింట్ల దగ్గర ఫస్ట్ సపోర్ట్ తీసుకోవచ్చు. అది కనుక బ్రీచ్ అయితే 49,800, ఇంకొక నెక్స్ట్ 400 పాయింట్ల వరకు డౌన్ మూవ్ చూసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ వచ్చినట్టయితే 50,870, అది కనుక రెసిస్టెన్స్ క్రాస్ చేసి ఈరోజు మార్కెట్ వాలటిలిటీ చూస్తే 50,870 కదా, 51,500కి వెళ్ళి వచ్చింది ఒకనొక టైంలో, ఒక 15 మినిట్స్ క్యాండిల్లో. సో 50,870 కనుక క్రాస్ అయితే అట్లానే 50,900 అప్రాక్సిమేట్గా రెసిస్టెన్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 51,500. సో ఇది సపోర్ట్. దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ చేయొచ్చు. ఆ ప్రకారం చూసుకొని మీరు జాగ్రత్తగా క్వాంటిటీ తక్కువగా, చాలా తక్కువగా, ఈరోజు మార్కెట్ వాలటిలిటీ చూసి ఎవరైనా ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి. సో అదంతా ఒకసారి వాళ్ళు చుక్కలు చూపించుంది ఈరోజు మార్కెట్ మాత్రం ఇంట్రాడే ప్లేయర్స్కి. ఫ్రెండ్స్, ఈరోజు టాప్ గెయినర్స్ ఏంటి, టాప్ లూజర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. టాప్ గెయినర్స్ వచ్చి ఈరోజు M&M టాప్ గెయినరు, అట్లానే ITC, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫీ. బట్ గెయినింగ్ స్లో 1% 1.4% గెయిన్ అయినాయి. కానీ బట్ ఇంత వాలటైల్ మార్కెట్లో కూడాను ఈ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయినాయి. బజాజ్ ఫైనాన్స్, TCS, టెక్ మహీంద్రా, సిప్లా, HCL టెక్. అట్లానే లూజర్స్ దగ్గరికి వస్తే టైటాన్ 2.2% నెగిటివ్గా క్లోజ్ అయింది. హిందాల్కో 2.2% నెగిటివ్గా క్లోజ్ అయింది. మీరు బ్యాంకింగ్ స్టాక్స్ చూస్తే HDFC 2.4% నెగిటివ్గా క్లోజ్ అయింది. అట్లానే యాక్సిస్ బ్యాంక్ 2.77%, SBI టూ మచ్ వాలటిలిటీ ఉంది ఈరోజు. SBIలో మాత్రం 3.2% నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు. మనం ఎంత వాలటిలిటీకి, మార్కెట్ ఎంత వాలటిలిటీ నడుస్తుంది కదా, దీనికి చాలా కారణాలు వెతుక్కుంటా ఉన్నాం మనం. కానీ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది చూస్తే కనుక, మీరు రీజన్ కనుక చూస్తే FII యాక్టివిటీ మీరు మంత్ టు డేట్. సో అక్టోబర్ 1st, 2nd హాలిడే అట్లాగా మనకి 3rd and 4th, అంటే ఈరోజు డేటా ఇంకా రిలీజ్ అవ్వలేదు. వీడియో చేసే టైంకి ఇంకా డేటా రిలీజ్ కాలేదు కాబట్టి 4th వరకు చూస్తున్నాను నేను. 4th వరకు మంత్ టు టిల్ డేట్ చూస్తే 30,700 కోట్లు వాళ్ళు సెల్ చేసి పెట్టేశారు క్యాష్ మార్కెట్లో. అదే F&Oలో 17,000 ఇండెక్స్ ఫ్యూచర్స్లో 17,400 crores సెల్ చేస్తే, ఆప్షన్స్లో 77,853 crores ఆప్షన్స్లో సెల్ చేశారు. సో అది FII ఈరోజు ఈ 3 daysలో విపరీతమైన సెల్లింగ్లో ఉన్నారు. అట్లానే ఈరోజు కూడా విపరీతమైన సెల్లింగ్లో ఉండొచ్చు. నాకు తెలిసి సెకండ్ హాఫ్లో, నేను అనుకోవటం సెకండ్ హాఫ్లో DIIs పిచ్చిన్ అయిపోయి ఉండొచ్చు. అందుకని మార్కెట్స్ ఒక్కసారిగా వాలటిలిటీగా, అంటే FIIs అమ్మేటప్పుడేమో విపరీతమైన డ్రాప్ అయిపోయింది, DIIs కొనాలని ప్రయత్నం చేస్తున్నప్పుడేమో విపరీతమైన అప్ మూవ్ వచ్చేసేసింది. అట్లానే మనకి ఇంత మార్కెట్ వాలటిలిటీలో మనకు ఒక చిన్న హోప్. సో ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చూసుకోవచ్చు. మీరు ఒకసారి కనుక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ఏదైతే 200 DMAకి, అంటే 200 days మూవింగ్ యావరేజ్కి ఏవైతే దగ్గరగా ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే REC లిమిటెడ్ 500, కరెంట్ మార్కెట్ ప్రైస్ 500 ఉంది. సో 654, 52 వీక్ హై ఉంది. సో 200 day మూవింగ్ యావరేజ్ వచ్చేసేసి 510. సో ఇట్లాంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఈ ఏదైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో, మీరు ఆ స్టాక్స్ని మీకు ఇక్కడ లిస్ట్ ఇచ్చాను కాబట్టి మీరు ఒకసారి వాటిని చూసుకొని వాటి మీద ఒకసారి స్టడీ చేసుకొని మీరు పొజిషన్ తీసుకోదలుచుకుంటే యూ కెన్ టేక్ ఏ పొజిషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా ఇస్తాను. మీరు ఒకసారి దీన్ని గమనించుకొని కనుక మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం కానీ, ఎక్కడ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ పొజిషన్స్ తీసుకోవాలి, ఏ టైంలో మీరు 200 DMA యావరేజ్ అంటే మీకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది, మీకు రిస్క్ తక్కువ ఉంటుంది, ఆ రిటర్న్ అట్లానే కాస్త డీసెంట్ రిటర్న్ కూడా వస్తుంది మీకు.
మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మాత్రమే మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ ద హోల్ వీడియో. వీలైతే షేర్ చేయండి. మీరు కనుక చూసిన కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో. Please do not forget to subscribe the channel. Thank you all. Thanks for viewing the video. Thank you once again.